హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఈ మార్క్స్ మెమో అనేది సపోజ్ మనం ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే మనకు అర్జెంటుగా మన దగ్గర లేనట్లయితే అది నెట్ సెంటర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. దానికోసం ఇక్కడ నేను ఆ వెబ్సైట్ లింక్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. చూడండి, ఎస్ఎస్సి రిజల్ట్స్ డీటెయిల్స్ .apsx అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది చూసారా, ఎస్ఎస్సి మెమోరేండం ఆఫ్ మార్క్స్ ఫర్ పాస్ క్యాండిడేట్స్ అని కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది చూసారా. ఆ వెబ్సైట్లో కొంత ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అది హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, అది రెగ్యులరా ప్రైవేటా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క క్యాప్షన్ కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, 04555463. ఓకే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇయర్. ఓకే, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఓకే, అది జూనా మార్చా అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత రెగ్యులర్ పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. నేను రెగ్యులర్లో పాస్ అయ్యాను, 94220. క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే చూసారా, ఇది యొక్క నా మార్క్స్ మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారా ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ దిస్ పేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ప్రింట్కి వెళ్ళిపోతుంది. సో చూసారా, ఇది ప్రింట్ అనమాట. నేను ఇది డైరెక్ట్గా ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఇచ్చుకుంటాను. సేవ్ చేస్తున్నాను నా కంప్యూటర్లో. నేను నాకు నచ్చిన ప్లేస్లో నా ఎఫ్లో సేవ్ చేసుకుంటాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఇలా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, మీరు ఈ యొక్క మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవాలంటే 2004 కానించే డౌన్లోడ్ చేసుకోగలరు. అంటే 2004 ఇయర్ కానించి ప్రెసెంట్ ఇయర్ దాకా. ఓకే, 2004 ఇయర్ కానించి మనం ఇలా మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇది డూప్లికేట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇది డూప్లికేట్ కాపీ అని మనకి క్లియర్గా అర్థం అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.